ఏం చెప్పినా నా కూతురు చెప్పినా ఒకటే, అది నేను కోరిక. సరే, నీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాను. మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఓకేనా? సరే నాన్న, నేను రుతితో బయటకు వచ్చా, మీరు కాల్ లేదు. ఓకే, బాయ్. ఏమైంది? ఇప్పటి వరకు రామ్ గురించి నాన్నతో అసలు డిస్కస్ చేయలేదు. లైఫ్లో ఫస్ట్ టైం నాన్న దగ్గర హైడ్ చేయడం. నానేమో సడన్ గా ఫోన్ చేసి ఒక అబ్బాయి నచ్చాడు కలువు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇలాంటి సమయంలోనే అమ్మాయిలందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బ్రో చెప్పండి. సత్య, దిస్ ఇస్ మనోజ్ ఫ్రమ్ యుఎస్ మ్యాన్. సారీ బ్రో. ఇదిగో నువ్వు మళ్ళీ బ్రో అంటున్నావు. వాట్సాప్ డార్లింగ్. సారీ బ్రో, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. తర్వాత మాట్లాడతా. ఓకే ఓకే. ఐ థింక్ చెప్పురా. ఎక్కడన్నా అది రా. ఏం మాట్లాడదు. హలో హలో. నీకు ఫోన్ లో మాట్లాడాలనిపించింది, నువ్వు మాట్లాడుతున్నావు. నాకు చూడాలనిపించింది, వచ్చేసా. మామయ్య వచ్చేస్తాడు. వస్తే ఏమైంది? మా ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? నువ్వైతే పెద్ద ఇమ్రాన్ హాష్మి, మరి ప్రపంచంలో ఒక్కడైనా డౌట్ పడతాడా నీ మీద? మా మామయ్య లోపల చిన్నపిల్లలా చేస్తాం. రేపు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే. నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుంది, అది చెప్దామని వచ్చాను. రేపు మర్చిపోకు, ఓకేనా? నేను వెళ్ళట్లే. సారీ చెప్పు. మర్చిపోయావంటేనా? బాయ్. कार नंबर देखा 9999 449। खिड़की मुझे नहीं है मच्छर कहाँ से रब्बो काटते हैं। చేతులేదు మ్యాజిక్ బాబాయ్. ఇప్పటిదాకా మన ఇంట్లో ఒక అమ్మాయి కూడా అడిగి పెట్టా. అవును బాబాయ్, అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎందుకో పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు. లోపల ఒక చిన్న భయం కూడా ఉంది.